హాయ్ హలో అండి. ఇక్కడ నేను మంచిగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మంచిగా భోజనం చేస్తున్నాను చూడండి. ఎన్ని రోజులైతుందో కడుపు నిండగా తినక అన్నట్లుగా తృప్తిగా తింటున్నాను. ఫస్ట్ మామిడికాయ పచ్చడి వేసుకొని అన్నం కలుపుకొని ఎంత బాగుందండి అసలు. ఎక్కడైనా ఏ వేళలైనా మామిడికాయ చట్నీ వేసుకొని తింటే ఆ రుచి వేరబ్బా అన్నట్లు ఉంది అనమాట. మామిడికాయ చట్నీ వేసుకొని మంచిగా తిని తర్వాత గోంగూర పప్పు కలుపుకొని ఆ గోంగూర పప్పుతో తింటుంటే ఉంది చూడండి, స్వర్గం అంచులోకి వెళ్ళినంత మంచిగా ఉందండి. కానీ గోంగూర పప్పు చేయడంలో మా అమ్మ తర్వాత ఎవరైనా అంటే మా ఫ్యామిలీ తర్వాతనే అనుకోవాలి, అంత బాగా చేస్తారు గోంగూర పప్పు. చాలా చాలా బాగా చేస్తారండి. అసలు చాలా టేస్టీగా ఉంది, నాకైతే భలే నచ్చుతుంది. తర్వాత గోంగూర పప్పు అయిపోయిన తర్వాత ఉలవచారు వేసుకొని తిన్నాను చూడండి. ఆహాహాహాహా, అద్భుతాలు ఎక్కడో లేవండి అనే డైలాగు నేను ఎన్నోసార్లు చెప్పిన. ఎందుకంటే ఆ డైలాగు మనం తినే ఫుడ్లోనే నాకు గుర్తుకొస్తుంటుంది అనమాట. మనం తినేదో ఉలవచారు, వేడి వేడి ఉలవచారు వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుందండి. అసలు ఈరోజు నేను కడుపు నిండగా తిన్నానండి. ఇలాంటి ఇలాంటి భోజనాన్ని ఎవరైనా మిస్ చేసుకుంటారా?